దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. దేవుని యొక్క దివ్యమైన నామమును బట్టి మీకు అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు మనతో ఈరోజు చేస్తున్న వాగ్దానం ఏమిటో ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాంశమును చక్కగా ధ్యానించుకుందాం. మరి ఈరోజు ధ్యానాంశంగా విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలను ఈరోజు మనం ధ్యానాంశంగా అనుసరిద్దాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలుగనీయకము, నీ కంటి పాపమును విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాంశము ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా తండ్రి. అవునా ప్రభువా, వాక్యంలో ఇందాక మేము చదువుకున్న రీతిగా మా యొక్క కన్నీటిని నువ్వు నిర్లక్ష్యం చేయవు నా ప్రభువా. మా హృదయాంతరంగమును ఎరిగి ఉన్న మహా గొప్ప దేవుడా, మా యొక్క ప్రార్థనను మా విన్నపములకు మీరు చెవియకుమునైనా తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా, నన్ను నీ నోటి బోధగా వాడుకొని మీ ప్రియులందరితో మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు నామమును బట్టి పాపినై ప్రతిమాని వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి చదువుకున్న వాక్య భాగము విలాప వాక్యములు అనే గ్రంథంలో మనం తీసుకున్నాం. ఈ యొక్క విలాప వాక్యములను ఇర్మియా గారు రాసి ఉంటున్నారు. ఇర్మియా ప్రవక్త గారు విలాప వాక్యములు మరియు ఇర్మియా గ్రంథము మరియు బైబిల్ గ్రంథమునందు 1 రాజులు 2వ రాజులు గ్రంథములను కూడా ఇర్మియా గారు రాసినారని చరిత్రకారులు తెలుపుచున్నారు. మరి ఈయన ఇశ్రాయేలుల కొరకు ప్రతి నిత్యము కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపనను చేసేవాడు. అందుకే ఈయనను విలాప ప్రవక్త అని కూడా పిలుస్తున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు ఈ యొక్క దేవుని వాగ్దానములే మనకు ఆధారం. ఎవరైనా సరే దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా కన్నీరు విడుస్తూ తమ హృదయంలోని బాధనంతా ఆయన దగ్గర, దేవుని యొక్క పాదముల దగ్గర మనము విన్నవించుకున్నట్టయితే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కనుక మనము చేయు ఆ యొక్క ప్రతి ప్రార్థనను, అనగా దేవుని చిత్త ప్రకారము, దేవుని దృష్టిలో న్యాయమైన ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరించి తగిన సమయమందు ఆయన ఆ యొక్క ప్రతి ఒక్క మన కోరికను, మన విన్నపాన్ని ఆయన నెరవేరుస్తారు. అందుకే మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండుడి. ఆయన తగిన సమయమందు మీ యొక్క విన్నపాన్ని ఆలకించి మీ యొక్క ప్రతి ఒక్క కోరికను ఆయన నెరవేరుస్తారని అక్కడ మనం చూస్తున్నాము. మరి మన దేవుడు అత్యంత కృపగలవాడు, కరుణా వాత్సల్యములు గలవాడు. ఆయన మనము కన్నీటితో, బాధతో, దుఃఖముతో, మరి ప్రయాసతో మనము ఆయన పాద సన్నిధిలో మనము రేయి మొదటి జామున మనం కనిపెట్టి, అనగా ఉదయాన్నే 4 గంటలకో 5 గంటలకో ప్రభు పాద సన్నిధిలో మనం కూర్చొని ఆయనను మనం గోచాడినప్పుడు, మరి ఆయనను బతిమాలుకున్నప్పుడు, మరి కన్నీటితో మన యొక్క విజ్ఞాపనలను ఆయనకు తెలియజేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఎందుకనగా మన యొక్క ప్రయాసను, మన యొక్క వేదనను, మన యొక్క హృదయాంతరంగమును ఆయన తెలుసుకొని తప్పకుండా మన ప్రయాసకు ఆయన బదులిస్తాడండి. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు అనేక ఆధారాలు ఉన్నాయండి. దావీదు గారు కూడా ఆయన మహారాజు అయినా కానీ కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవుని పాద సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని నిత్యము ఆయన ప్రార్థన చేసేవాడు. చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6-9 వచనం మనం చదివినట్టయితే అంతటి మహారాజు కూడా ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 6-9 వచనాల్లో, మరి నేను మూలుగుచ్చు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచు
చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరింపుము. దావీదు ఈ ఉమ్మడి ఇశ్రాయేల్ దేశానికి రెండవ మహారాజు. ఆయన 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన సుదీర్ఘంగా పరిపాలించినాడు. ఆయన చక్కగా విలాసవంతమైన జీవితం ఆయన గడిపినా కానీ దేవుణ్ణి ఏ రోజు ఆయన మరువలేదు. దేవుని ఏ రోజు ఆయన విస్మరించలేదు. నిత్యము ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ, మనం కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు మనం చూస్తామండి. 150 కీర్తనల్లో 73 కీర్తనలు దావీదు గారు రాసినవే. మరి వాటిలో అనేక ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, దేవుని శాసనల గురించి నిత్యము మనకు అక్కడ కనపడుతూనే ఉంటాయి. నాకు సమస్తము నా దేవుడే, నా సమస్తము నా దేవుడే అని దావీదు గారు అనేక పర్యాయాలను తెలియజేసి ఉంటాడు. 55వ కీర్తన 17వ వచనంలో కూడా సాయంత్రం ఉదయ మధ్యాహ్న సమయంలో నేను నిత్యమైన ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీర నాయకులకు వచ్చేదని ఆయన రాసి ఉంటున్నాడు. 141వ కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ధూపము నేను చేతులెత్తుట సాయంత్రపు నైవేద్యము నేను నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక అని కూడా ఆయన రాసుకుంటూ వచ్చినాడని. మరి ఆయన యొక్క ప్రతి బాధలో, వేదనలో, మరి ప్రతి కష్టంలో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా కానీ, కుమారుల వల్ల సమస్య వల్ల కావచ్చు, సౌలు దగ్గర నుంచి ఆయన ద్వేషింపబడి అడవుల్లో 13 సంవత్సరాలు తిరిగినప్పుడు కావచ్చు, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ద్వారానే ప్రతి సమస్యను ఆయన అధిగమించి ఉంటున్నాడు. ఎక్కడో గొర్రెల తొట్టిలో ఉన్న దావీదును దేవుడు ఆయన లేపుకొని యెరూషలేములో కోటలో అనగా ఆ యొక్క ఎత్తైన కోట పైన ఆయన నిలబెట్టినప్పుడు కూడా దావీదు ఎక్కడా దేవుణ్ణి ఆయన విస్మరించలేదు, కానీ నిత్యము ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడే. కాబట్టి ఆయన అంటాడు, అనేక మార్లు అంటాడు, నేను నా దేవుని మందిరంలో నివసింపకోరుచున్నాను, నేను నా దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాను. నాకు వీటన్నిటికంటే కూడా నా సృష్టికర్త, నా దేవుడైన యెహోవాయే నాకు ముఖ్యమని దావీదు అనేక సందర్భాల్లో ఆయన తెలియజేసి ఉంటాడు. వీరందరూ మనకు మార్గదర్శకులే. మరి యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదివినట్టయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునయ్యుండి తాన చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు కనుక మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము ప్రాణాపం మీకు దీవెనగా అనుగ్రహించును. ఇశ్రాయేలు త్రోవ తప్పిన ప్రతిసారి ప్రవక్త యోబేలు కావచ్చు, ఓబద్యా గారు కావచ్చు, ఆమోస్ గారు కావచ్చు, హోషేయ గారు కావచ్చు, మరి జకర్యా, జెఫన్యా, హబక్కుకు, వీరందరూ కూడా కన్నీటితో దేవుని వైపు వారు వీరిని బట్టి వీరిని శిక్షింపకండి, ప్రజల వైపు కూడా తిరిగి మీరు ఇప్పుడైనా దేవుని యొద్దకు రండి, మీ తప్పును ఒప్పుకోనండి, మరి కన్నీటితో మీరు దేవుని పాదముల చేత వేడుకొనండి. ఆయన అత్యంత కృపగలవాడును, మరి కరుణావాత్సల్యములు కనుక తప్పకుండా ఆయన యొక్క పాపములన్నిటిని క్షమించును అని అనేక మార్లు వారికి బోధించి ఉంటున్నారండి. యోనా గారిని, నీవు నినేవే పట్టణంలోకి వెళ్ళి ఇదిగో మీ పైకి దేవుని ఉగ్రత రాబోతుంది కనుక మీరు దేవుని వైపు తిరుగుడిన వెంటనే అత్యంత పాపులైన నినేవే ప్రజలు ఒక్కసారిగా వారు తమ పాపములన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాస దినాన్ని ప్రకటించి రాజ్యంలోని రాజు నుంచి పేదవారు వరకు ప్రతి ఒక్కరు పశువుల సైతం వారందరూ ఉపవాస దినాన్ని వారు పాటించి పశ్చాత్తాపడ్డారు కనుక దేవుడు తన మనస్సు మార్చుకొని నినేవే పైకి రావాల్సిన ఉగ్రతని వారిని తప్పించి ఉన్నాడు. అనగా ఎవరైతే పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ దేవుడి వైపు తిరుగుతారో వారిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అతిక్రమము చేయవాడు వర్తిల్లుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరి దుష్టులు తాము అదే స్థితిలో మరణుందుట దేవునికి ఇష్టము కాదు. వారు తమ తప్పును తెలుసుకుని దేవుని వైపు తిరగడమే, పశ్చాత్తాపము నొందడమే దేవుని దృష్టిలో ఆనందకరమైన
చేస్తామని హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుందండి. అనగా ప్రతి ఒక్కరూ మన పాపములు మనం విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, కన్నీరు విడవాలి, మన తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు తప్పకుండా మన పాపములను ఆయన క్షమిస్తాడు. కన్నీటి ప్రార్థనకు అంతటి విశిష్టత ఉన్నదండి. చూడండి, మన కన్నిటిని ఆయన వృధా చేయడు, మన కన్నిటిని ఆయన విస్మరించడు. మీకు 56వ కీర్తన 8వ అధ్యాయంలో, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనపడడం కదా. కవిలి అనగా పుస్తకము, అనగా మనం రాజు ప్రతి కన్నీటి బొట్టును, ప్రతి ఒక్క విన్నపాన్ని దేవుడు గ్రంథస్థం చేయుచున్నాడు. తన బుడ్డిలో ఈ కన్నిటిని ఆయన లెక్క పెట్టి దాచుచున్నాడు. కాబట్టి తప్పకుండా మన యొక్క విజ్ఞాపనలకు ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనము ఈ యొక్క కన్నీటి ప్రార్థన కలిగిన జయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్టయితే, నేను మీకు 2 ఉదాహరణలు తెలియజేస్తాను. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన బహుమానం, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క తగ్గింపు స్వభావం చూపించినప్పుడు పాపముల నుండి విడుదలను నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా కన్నీటి ప్రార్థన వల్ల కలిగిన విజయాన్ని నేను మీకు త్వరగా తెలియజేస్తాను. మీకు చూడండి, మనకు 1 సమూయేలు 1వ అధ్యాయంలో చూసినట్టయితే హన్నా అనే స్త్రీ మనకు అందరికీ సుపరిచితమైన వాక్యమేది. ఎందుకనగా అక్కడ ఎల్కానా గారికి హన్నా మరియు పెనిన్నా గారు, అతనికి 2 భార్యలు ఉంటున్నారు. అందులో హన్నా గారికి పిల్లలు లేరు, కానీ పెనిన్నా గారికి పిల్లలు ఉంటున్నారు. హన్నా ఏమో దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె జీవిస్తూ ఉన్నది. మరి వారు ప్రతి సంవత్సరము ఆ యొక్క శిలోహ మందిరంలోనికి వెళ్ళి బలి అర్పించి అక్కడ వారు దేవుని ఆరాధించి వచ్చేవారు. మరి అదే సమయంలో ఆ సంవత్సరం కూడా మరి హన్నా, పెనిన్నా మరియు ఎల్కానా గారు ఆ యొక్క దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు హన్నా పెనిన్నా దృష్టిలో నీచమైనదిగా కనబడేది. నిత్యము ఆమె అవమానపరుస్తూనే ఉన్నది. పెనిన్నా గారు హన్నా గారిని అవమానపరుస్తున్నారండి. ఈ లోకంలో గొడ్రాలి బ్రతుకు చాలా నీచమైనది, చాలా తృణీకారం చెందేవారుగా ఉంటున్నారండి. మరి అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో హన్నా గారు ఆ యొక్క పెనిన్నా మాటలకు ఆమె ఓర్చుకునలేక బాధపడుచు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ శిలోహ మందిరంలోనికి వెళ్ళి ఆ స్థలానికి, ఆ యొక్క శిలోహ మందిరంలో, దేవ మందిరంలో ఏలీ గారు అప్పుడు ప్రవక్తగా ఉండేవారు, యాజకత్వం అక్కడ ఆయన జరిగించేవాడు. మరి ఏలీ గారు ఆ ప్రవక్తగా ఉన్న సమయంలో ఈ యొక్క శిలోహ మందిరంలోనికి హన్నా గారు వెళ్ళి దేవుని సన్నిధిని ఆమె విజ్ఞాపన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నదని చూడండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10 నుంచి 16 వచనం చదివినట్టయితే ఆమె యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, ప్రయాసంతో కూడిన ప్రార్థన, ఆమె యొక్క హృదయాన్ని ఎలా దేవుని సన్నిధిలో కృంభరించిందో ఈ యొక్క విశేషాలన్నీ మనకు అక్కడ కనబడతాయి. చూడండి, బహు దుఃఖాక్రాంతులైన రాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలే నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలే నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలే నన్ను మగపిల్లను నాకు దయచేసినలా వాడి మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటిను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చూడండి, ఆమె ఆ యొక్క శిలోహ మందిరంలోనికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆమె ప్రార్థిస్తున్నది. దుఃఖముతో ఏడ్చుచు, నాకు నీవు మగబిడ్డను దయచేసినలా అతను నీకే అప్పగించేస్తాను నాయన, అతని తలపైకి ఎన్నటికీ క్షౌరపు కత్తి రానేను, అనగా అతని నాజీరుగా ప్రవక్తగా నీకు అప్పగించేస్తాను. అతడు నీ సన్నిధిలో సేవ చేస్తూ నీ మందిరంలో నీ పనులు చూస్తూ అతడు పెరుగుతాడని ఆమె దేవునితో ఒక ఒప్పందం చేసుకుని ఉంటున్నదండి. మరి అంత మాత్రమే కాకుండా ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినపడక ఉండెను కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉండెను. నీవు ఎంత ద్రాక్షరసం నీ ఎద్దులోనే తీసివేయమని చెప్పగా, చూడండి, ఆయన అనుకుంటున్నాడు ఏలీ గారు హన్నా గారిని అపార్థం చేసుకుంటున్నాడు. ఆమె తమ హృదయంలోని వేదనను ఆమె మాటలు పలకలేక, చూడండి, చాలా మందికి హృదయంలో బాధ ఉన్నప్పుడు, మరి ఎంతో వేదన ఉన్నప్పుడు తమ నోటి వెంబడి మాటలు కూడా రావండి. ఆ సమయంలో ఆమె అలా తన నోరు మూసుకున్నా కానీ తన హృదయంలోని బాధలంతా దేవుడి సన్నిధిలో ఆమె కృమ్మరిస్తున్నది. ఆమె
ఆమె యొక్క హృదయంలో ఉన్న వేదనంతా ఆమె దేవుని సన్నిధిలో కృంభలిస్తూ ఉన్నదండి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. అలాంటి సమయంలో మనకు ఎవరు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన నోటిలో ఉచ్చరింప సఖ్యము గాని మాటలు పలకలేక ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తానే మనకు సహాయకుడుగా ఉంటూ మన హృదయంలోని ప్రతి బాధను దేవుని సన్నిధికైన విజ్ఞాపనను ఆయన చేరవేస్తుడు అనేసి మనకు వాక్యం మనకు సెలవిస్తున్న చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా ఎవరు సహాయం చేస్తున్నారు? ఆత్మయే. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన మనసులోని బాధ, వేదన, ఆవేదనను పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకొని మన పట్ల, మన తండ్రిన దేవునికి మన పట్ల ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హృదయపూర్వకంగా ఆయన మనము విజ్ఞాపన చేసినప్పుడు తండ్రిన దేవుడు మన యొక్క హృదయాంతరమును ఎరిగిన వాడు కనుక మన యొక్క ప్రతి విన్నపాన్ని ఆయన అర్థం చేసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఇది అతిపెద్ద భరోసా. ప్రార్థనలో ఇది ఒక అతిపెద్ద భరోసా. కాబట్టి నీకు ప్రార్థన చేయడానికి రాలేదంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోని యొక్క ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు పసిగట్టి ఆయన ఆ విజ్ఞాపనను తండ్రిన దేవునికి తప్పకుండా తెలియజేస్తాడు. మరి మనము కూడా ప్రార్థన ఎలాగ చేయాలో నేర్చుకోవాలి. అందమైన పదాలతో ప్రార్థన చేయడం కాదు, కానీ మనము దేవునితో ఉన్నది ఉన్నట్టుగా వినయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుందండి. చూడండి, ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే ఆమె ఏలి గారితో చెప్తున్నది హన్నా గారు, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైన పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలను పనికి మాలిన దానిగా ఎంచుకొనవద్దు. అత్యంత కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడిచించు. నాలో నేనే దీన్ని చెప్పుకొనుచున్నానన్నాను. చూడండి, నాలో ఉన్న బాధను వ్యక్తపరచలేకపోతున్నాను, నాకు వాటికి మాటలు రావడం లేదు. కానీ నా హృదయంలోని బాధనంతా నేను దేవుని సన్నిధిలో కృమ్మరించుకొనుచున్నాను. నేను నీవు అనుకున్నట్టు మద్యము చేత నేను, ద్రాక్షరసం చేత నేను మత్తురాలను కాను, నేను పనికి మాలిన దాన్ని కాను, నన్ను నీచమైన దానిగా నువ్వు చూడవద్దు. నేను నా దేవుని సన్నిధిలో నా విజ్ఞాపన నేను కృమ్మరించుకున్నాను. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కృమ్మరిస్తున్నాను, నీళ్ళ వలె కృమ్మరిస్తున్నానని ఏలి గారితో చెప్పినప్పుడు ఏలి గారు ఆమెతో, అమ్మా బాధపడవద్దు, నీవు చేసిన విన్నపాన్ని దేవుడు నీకు తప్పకుండా దయచేస్తాడని ఆమెకు ఆయన ఆశీర్వదించి అక్కడి నుంచి పంపించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి హన్నా గారు మరుసటి సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం ఆమె గర్భవతి అయినది. నెలలు నిండిన తర్వాత ఆమె చక్కని కుమారుని కన్నది. ఆ కుమారునికి సమూయేలు అని పేరు పెట్టినది. దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆ యొక్క సమూయేలును పాలు విడిచే వరకు తన దగ్గరే ఉంచుకొని, పాలు విడిచిన తర్వాత దేవునికి ఇచ్చిన మాట ప్రకారం సమూయేలు బాలుడైన సమూయేలును తీసుకువెళ్ళి, అనగా పాలు విడిచినట్టుగా 3-4 సంవత్సరాల వయసు ఉండగానే సమూయేలుని తీసుకెళ్లి షిలోహు మందిరంలోని ఏలి యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో అతన్ని అప్పగించి ఉంటున్నది. ఇచ్చిన మాట ప్రకారం అన్న ఆ మాటను నెరవేర్చింది. మరి సమూయేలు కూడా, బాలుడైన సమూయేలు కూడా దేవుని మందిరంలో పెరుగుచు అక్కడే దేవుని యొక్క సేవ చేస్తూ ఆయన ఎదిగి, ప్రవక్తగా ఎదిగి, ఆయన ఇశ్రాయేలు దేశానికి చివరి న్యాయాధిపతిగా ఉండి అనేక మంది రాజులను ఆయన అభిషేకం చేసి ఇశ్రాయేలు దేశంలో అత్యంత ఘనత కలిగిన ప్రవక్తగా ఆయన ఎదిగి ఉన్నాడు. దాని నుంచి బేర్షెబా వరకు ఆయన పేరు మారుమరుగిపోయిందండి. అంతగా సమూయేలుని దేవుడు ఆశీర్వదించినాడు. మరి సమూయేలుని ఇచ్చిన హన్నాను కూడా దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని ఆమెకు 3 కుమారులను 2 కుమారులను మరలా ఆమెకు దేవుడు దయచేసి ఉంటున్నాడని.
మన దేవుడు ఎవరిని ఆయన బాధ పెట్టేవాడు కాదు, ఎవరి వద్ద ఆయన ఉచితముగా పుచ్చుకునేవాడు కాదు. కాబట్టి ఆయన మనము దేవునికి ఒకటిస్తే దేవుడు మనకు తిరిగి వందంతలుగా ఆయన మనకు తిరిగి ఇస్తాడని ఈ యొక్క యుద్ధాంతం మనకు సాక్ష్యం ఇస్తున్నది. హన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటికి జవాబుగా ఆమెకు ప్రతిఫలం ఇచ్చి ఉంటున్నాడు. మరి కొత్త నిబంధనలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో యేసయ్య యొక్క పాదాలు తుడిచిన ఆ యొక్క పాపాత్రులైన స్త్రీ ఆమె విస్తారమైన పాపంలో క్షమింపబడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఆ యొక్క ఉద్దాంతాన్ని కూడా నేను మీకు 2 నిమిషాలు నేను అందించి నా యొక్క వాక్య సందేశాన్ని ముగించేస్తాను. చూడండి, కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపమునకు సాదృశ్యము, తగ్గింపునకు సాదృశ్యము, విధేయతకు సాదృశ్యంగా మనం చూస్తున్నామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36-39 వచనాల్లో మరి యేసయ్యను ఒక సీమోను అనే పరిసయ్యుడు ఆయన తన ఇంటికి ఆయన భోజనానికి ఆహ్వానించి ఉంటున్నాడు. సాధారణంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా యేసయ్య వెంబడి ఎందుకుంటారంటే ఆయనలో తప్పు కనుగొనాలని, ఆయన ఎలాగైనా శిక్షించాలని, మరి ఆయన ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతోనే వారు తిరుగుతుంటారు. కానీ ఈ యొక్క పరిసయ్యుడు ఆయనను తన ఇంటికి భోజనానికి పిలిచి ఉంటున్నాడు. మరి యేసయ్య కూడా ఆయన పరిసయ్యుడు భోజనానికి పిలిచిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నాడన్న సంగతి తెలిసిన వెంటనే ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ మగ్దలేనే మరియా అని కూడా కొంతమంది బైబిల్ పండితులు అంటారు. ఈమె ఆయన ఉన్న ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఆయన పాదముల యొద్ద నిలబడి ఆయన పాదములను తన కన్నీటిని కార్చి ఆ కన్నీటిని పాదముల పైన పూసి తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడవడం మొదలుపెట్టింది. అంత మాత్రమే కాకుండా యేసయ్య పాదములకు అత్తరు, మిక్కిలి అత్యంత విలువైన అత్తరును పూసి ఆయన పాదమును ఆమె ముద్దు పెట్టుకున్నట్టుగా అక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి ఈ యొక్క జరిగిన సంగతులన్నీ చూసిన ఆ యొక్క పరిసయ్యుడు తన మనసులో అనుకుంటున్నాడు, ఈయన నిజముగా ప్రవక్త అయి ఉంటే ఈమె ఎటువంటి స్థితిలో ఉన్నదో, ఈమె పాపాత్ముల సంగతి ఈమె తెలియకుండా కాబట్టి అని తనలో తాను అనుమానపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అప్పుడు యేసయ్య ఆ యొక్క సీమోను పరిసయ్యుడితో ఒక చిన్న ఉపమానం చెప్పి ఉంటున్నాడు. చూడండి, అప్పు ఇచ్చు వారికి 2 ఉన్నస్తులు ఉండేది. వారిలో ఒకరు 500 దేనారములు, మరి ఒకరు 50 దేనారములు అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగినప్పుడు వెంటనే సీమోను అంటున్నాడు, ఎవని ఎప్పుడైతే ఎక్కువగా క్షమింపబడినో వాడే ఎక్కువగా ప్రేమించని చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు సరిగానే చెప్తివి సీమోను, ఈమె ఎక్కువగా నన్ను ప్రేమించిన కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇదిగో నేను నీ ఇంటి లోపలికి వచ్చినాను, నేను కాలు కడుక్కోవడానికి నీవు నీళ్ళే ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీటితో నా పాదములు కడిగింది సీమోను. మరి నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె నన్ను నా యొక్క పాదములను ఆమె ముద్దు పెట్టుకోవడం మానలేదు సీమోను. ఇదిగో నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నూనెతో నా తలను వంటలేదు, కానీ ఆమె మిక్కి విలువైన అత్తరు తీసుకొని వచ్చి నా పాదములకు పోయడం మొదలుపెట్టింది సీమోను. ఇదిగో ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నదని ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే అక్కడ ఉన్న పరిశీలన సమూహము పాపములు క్షమించడానికి ఇతడెవడని కొనసాగినారంట. అయితే మనుష్య కుమారునికి ఈ లోకంలో పాపములు క్షమించుటకు అధికారం కలదని మనకు వాక్యంలో మనం చూస్తున్నామండి. యేసయ్య దేవుడు కనుక ఆయన మన పాపములు క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. ఎందుకనగా ఆయన శిలువమానుపై మన పాపములకు ఆయన మనకు వెల చెల్లించి ఉంటున్నాడు. మనమందరము విలువ పెట్టుకొనబడిన వారం కనుక మన పాపములు క్షమించే అధికారం కేవలం ఈ భూలోకంలో యేసయ్యకు మాత్రమే ఉన్నది. యేసయ్య పాపాత్మ స్త్రీ వైపు తిరిగి, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం కలదాను వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పినాడు. మరి ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ మనపూర్వకంగా ఆ యొక్క తన పాపములను ఆమె యేసయ్య దగ్గర ఒప్పుకుందో, మరి పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన పాదములు కడిగి తుడిచిందో, అప్పుడే దేవుని యేసయ్యని ఎప్పుడైతే ఆమె ఎక్కువగా ప్రేమించినో ఆమె పాపములు కూడా అక్కడ క్షమింపబడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మనము కూడా మన దేవుని సన్నిధిలో మనపూర్వకంగా
మనపూర్వకంగా హృదయాంతరంగంలో నుండి కన్నీటితో మనం ఆ యొక్క పాపములను ఒప్పుకొని దేవుని యొక్క దగ్గర క్షమాపణ కోరినప్పుడు మన దేవుడు మన పాపములు క్షమించి మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనంలో తెలియజేసినట్టు ఆయన మన పాపములు మనం ఆయన ఎదుట ఒప్పుకొనేనలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన యొక్క ప్రతి దుష్క్రియ నుంచి ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడుదల కలుగు చేస్తాడు. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయని వాక్యంలో చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము విధేయతతో కూర్చుందాం. దేవుని సన్నిధిలో మనం కన్నీటితో ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనల్ని క్షమించి మన ప్రతి అవసరం తీర్చును. అటువంటి కృప తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క కృప మనకు తోడై నిలిచును గాక. ఆమేన్. హల్లెలూయా.